బంజారాహిల్స్ లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై బూతులతో విరుచుకుపడింది. రాంగ్ రూట్ లో వచ్చిన మహిళను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నన్నే అడ్డుకుంటావా అంటూ కోపంతో ఊగిపోయి ఆ మహిళ రెచ్చిపోయింది. అసభ్య పదజాలంతో ఇష్టానుసారం తిట్లదాడికి దిగింది. అంతటితో ఆగకుండా హోంగార్డ్ దుస్తులు చింపేసి ఫోన్ పగలగొట్టేసింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేశారు. कंट्रोल फ्रॉम एसए बंजारा బంజారాహిల్స్ లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై బూతులతో విరుచుకుపడింది. రాంగ్ రూట్ లో వచ్చిన మహిళను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నన్నే అడ్డుకుంటావా అంటూ కోపంతో ఊగిపోయి ఆ మహిళ రెచ్చిపోయింది. అసభ్య పదజాలంతో ఇష్టానుసారం తిట్లదాడికి దిగింది. అంతటితో ఆగకుండా హోంగార్డ్ దుస్తులు చింపేసి ఫోన్ పగలగొట్టేసింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేశారు. पुलिस वाले बोले तो हम इतना रेस्पेक्ट करते हैं, ये रेस्पेक्ट कैसा करते हैं, ऐसे लोगों के बारे में पूरा బంజారాహిల్స్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు ఏ విషయంలో ఆ మహిళకు ట్రాఫిక్ హోమ్ గార్డ్ కు మధ్య వివాదం తలెత్తింది? ఎస్ ఉమాశ్రీ, నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాంగ్ రూట్ లో వస్తున్నటువంటి ఒక మహిళను అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి హోమ్ గార్డు కొంత సముదాయించే ప్రయత్నం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాంగ్ రూట్ లో రాకూడదని చెప్పేసి అన్నారు. అలా రావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని చెప్పేసి కూడా అడ్డు తగిలి కొంత ఆమెతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ సమయంలో ఆ మహిళ ఒక్కసారిగా తనపై దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా బూతులు తిడుతూ అతన్ని గల్లా పట్టుకొని ఆ డ్యూటీలో ఉన్నటువంటి హోంగార్డ్ పై ఆమె చేయి చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా అతని డ్రెస్ ను కూడా మొత్తం కూడా చించడం జరిగింది. సో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కొంతమంది సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె సొసై మీరా అన్నట్టుగా తను ఇష్టానుసారంగా తనపై దుర్భాషలాడుతూ కనిపించిన నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి సెట్ లో అంటే వెంటనే అక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో వచ్చిన పెట్రోలింగ్ వెహికల్స్ వచ్చి ఆమెని అక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ నుంచి తరలి పక్కకి తీసుకెళ్లి సో తర్వాత వెంటనే ఆమెపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అప్పటికీ కూడా తను ఏమాత్రం కూడా తను రాంగ్ రూట్ లో వస్తున్నప్పుడు కొంచెం కూడా ఆమెకి సముదాయం అంటే రాంగ్ రూట్ లో రావడం కరెక్ట్ కాదని చెప్తున్నప్పటికీ కూడా తను వస్తున్న వేవ్ ఏదైతే ఉందో అది కరెక్టే నేను అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పెట్రోలింగ్ పోలీసులపై కూడా ఆమె కొంత దుర్భాషలు అన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనా సరే ఆ మహిళపై మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమైతే కేసు నమోదైంది. కారును కూడా సీజ్ చేస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంటుంది. సో ఆ మహిళ కొంత ఎక్కడ ఏ స్టేట్ కి చెందినటువంటి వ్యక్తి అనేది కూడా తెలియాల్సింది. మరి కాసేపట్లో కూడా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.